ప్రధాని మోదీ అమరావతి పర్యటనను విజయవంతం చేసేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. 5 లక్షల మంది ప్రజానీకం బహిరంగ సభ వేదికకు చేరుకునేందుకు రోడ్లను యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తోంది. రాజధానికి నలువైపులా మొత్తం 11 రహదారులను సిద్ధం చేశారు. చంద్రబాబు నివాసం పక్క నుంచి యుద్ధ ప్రాతిపదికన నూతన రహదారిని నిర్మిస్తున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా రాత్రింబవళ్లు పనులు జరుగుతున్నాయి. బహిరంగ సభాస్థలికి చేరుకునే రోడ్డు మార్గాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. మే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డొడుతుంది. ముఖ్యంగా ఆ మీటింగ్ కి 5 లక్షల మంది జన సమీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా చూసుకుంటే 5 లక్షల మంది ప్రజానీకం అక్కడ చేరడానికి ప్రధానంగా రోడ్లు కావాల్సిన అవసరం ఉంటుంది. ఈ మేరకు మొత్తం కూడా 11 రోడ్లను ఇక్కడ అభివృద్ధి చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పుడు మనం చూస్తున్నాం చంద్రబాబు నివాసం పక్కనే ఉంది. ఉండవల్లి గుహల నుంచి ఒక రోడ్డు చంద్రబాబు నివాసం పక్క నుంచి కూడా అప్పటికప్పుడు తాత్కాలికంగా నిర్మిస్తున్నారు. మంచి రోడ్డు వేస్తున్నారు. ఈ రోడ్డు వెళ్లి సీడ్ యాక్సెస్ రోడ్ లో కలుస్తుంది. సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి బహిరంగ సభాస్థలికి అందరూ కూడా ప్రజానీకం చేరుకోబోతుంది. ఇప్పటికే E11, E13, E15 రోడ్లతో పాటు సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి కూడా రాకపోకలు జరుగుతున్నాయి. పోలీస్ శాఖ కూడా దీనికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం కూడా అక్కడ స్టేజ్ దగ్గర 11 పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. 11 రోడ్లు బహిరంగ సభాస్థలికి చేరుకోబోతున్నాయి. రాజధాని రూపురేఖలు మారిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. రోడ్డు చూస్తుంటే శరవేగంగా ఇక్కడ మనం చూస్తుంటే కనుక శరవేగంగా రేయింబగలు కూడా రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. ఇది చంద్రబాబు నివాసం పక్కనే ఉంటుంది. ఉండవల్లి గ్రామం గుహల నుంచి వచ్చి ఇది పొలాల్లో నుంచి వచ్చి సీడ్ యాక్సెస్ రోడ్డుకి అయితే చేరుకుంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సంబంధించి ముఖ్యమంత్రి రోజు రివ్యూలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రోడ్ల విషయంలో చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటుంది. మంచి ఏదైతే క్వాలిటీ నిర్మాణాలు అయితే చేస్తుంది. ఇక్కడ మరోవైపు వెస్ట్ బైపాస్ సంబంధించి కూడా ఏదైతే ఆ రోడ్డుని ఓపెన్ చేయాలి, ఆ ఫ్లైఓవర్ ని ఏదైతే కృష్ణానది మీద వంతెన్ని ఆ రోజు ఓపెన్ చేయాలని కూడా నిర్ణయించారు. అక్కడి నుంచి కూడా రాకపోకలు సాగే అవకాశం ఉంది. ఈ విధంగా ఎక్కడా కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా ప్రధాని నరేంద్ర మోడీ మీటింగ్ ని సక్సెస్ చేసేందుకు పోలీసులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తుంది. రాజధాని చుట్టుపక్కల నియోజకవర్గాల్లోని ప్రజానీకం కూడా భారీ ఎత్తున తరలి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడా కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదైతే కనుక మనం చూస్తున్న రోడ్డు అయితే కనుక కొత్తగా నిర్మిస్తున్నారు. ఇది శరవేగంగా ఇది పూర్తవుతుంది. ఈ రోడ్డు కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత అది సీడ్ యాక్సెస్ రోడ్డులో కలుస్తుంది. ఈ విధంగా 11 రోడ్ల ద్వారా ఎక్కడా ట్రాఫిక్ జామ్ లేకుండా అందరూ కూడా సభాస్థలికి చేరుకుంటారు. అక్కడ మొత్తం కూడా 11 పార్కింగ్ ప్రాంతాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా రోడ్డు మార్గం ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ జామ్ లేకుండా ప్రభుత్వం అయితే సర్వశక్తులు ఒడ్డొడుతుంది. పోలీసు యంత్రాంగం అయితే అహర్నిశలు కూడా కష్టపడుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అస్గర్తో రవిచంద్, 10 టీవీ, అమరావతి.